వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ తయారు చేద్దాం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఒక 2 కప్పుల మిల్ మేకర్లు ఒక గంట సేపు నానబెట్టాలండి. ఇలా వాటర్లో శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ 4, పచ్చిమిర్చి 4, టమాటా 1, కొంచెం కొత్తిమీర ఆకు, 1 స్పూను సాజీరా, 3 బగారాకులు, కొంచెం బండ పువ్వు, యాలకులు 2, 4 లవంగ పుల్లలు, కొంచెం దాల్చిన చెక్క, బఠానీలు 1 కప్పు. ఒక కడాయి పెట్టుకొని 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఈ టమాటాలు పచ్చిమిర్చిలు కొంచెం వేయించాలి, పచ్చి వాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలండి, అడుగు పట్టేస్తుంది, జాగ్రత్త. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుందండి. వీటిని మిక్సీకి పట్టుకోవాలి చల్లారిన తర్వాత. అదే కడాయిలో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. యాలకులు, లవంగాలు, చెక్క, బండ పువ్వు, సాజీరా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి, వేగనివ్వాలి. 4 ఆనియన్స్ అన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. సిమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. 1 స్పూను సాల్ట్ వేయడం వల్ల మంచిగా వేగుతుందండి. కలర్ అనేది మంచి వస్తుంది, మాడదు, గోల్డెన్ రంగు మంచి వస్తుంది. చూడండి మంచిగా వేగింది. ఉల్లిపాయ ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ని కడిగి వంపేసి మంచిగా వాటర్ అనేది తీసేయాలండి. వాటర్ అనేది తీసేసి ఇందులో వేసుకోవాలి. కడాయిలో వేసి 1 నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు. ఇందులోనే 1 గ్రీన్ పీస్లు అండి, పచ్చి బఠానీలు ఫ్రెష్ అండి, అప్పుడే తీసుకొచ్చినాం, వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను అప్పుడు ఉల్లిపాయలకు వేసినాం, ఇప్పుడు 1 స్పూను మిల్ మేకర్కి వేస్తున్నాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా అంతా పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేయాలి. ఇలా ముక్కలు అనేది మిల్ మేకర్ ముక్కలు అనేది నూనెలో వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మంచిగా వేయించుకోవాలి. 1 స్పూను జీలకర్ర పౌడర్, 1 స్పూను బిర్యానీ మసాలా అండి, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం మీ ఇష్టం అండి, నేనైతే 2 స్పూన్లు వేసిన. వేసి మంచిగా ముక్కలకు పట్టేలా మిక్స్ చేయాలి. 1 నిమిషం పాటు మూత పెడదామండి, ముక్కలకు మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది. 1 నిమిషం పాటు ఇలా ఉడికించాలి. చూడండి మంచిగా ముక్కలకు ఉప్పు కారం పట్టింది. కొన్ని వాటర్ అండి, సగం గ్లాసు టీ గ్లాస్ వాటర్ వేసి ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలా మంచిగా వేయించుకోవాలి. ముందుగా పట్టిన టమాటా జ్యూస్ని ఇందులో పోసి ముక్కలకంతా పట్టేలా మిక్స్ చేయాలి.
ఇలా చేస్తే మటన్ బిర్యానీ మించిన టేస్ట్ ఉంటుందండి. మటన్ బిర్యానీ అవసరమే లేదు, ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా వరకు ముక్కలకు ఉప్పు కారం అనేది పట్టింది. 1 నిమిషం పాటు ఉడికించినాం కాబట్టి ఈ ముక్కలకంతా పట్టింది ఉప్పు కారం. ముందుగా నానబెట్టుకున్న గ్లాస్ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా మిక్స్ చేయాలి. ఒక గంట ముందు నానబెట్టినండి బియ్యాన్ని. 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్. మిల్ మేకర్లు ఎక్కువ వేసిన కాబట్టి వాటర్ అనేది 2 గ్లాసులు వేసిన. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. 1 స్పూను ఇప్పుడు వేసిన, రైస్కు సరిపడా. కొత్తిమీర ఆకు వేసి ఒక 15 నిమిషాలు మంచిగా మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఏం లేదు, పొడి పొడి అయింది. వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి, పొడి పొడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మిల్ మేకర్ బిర్యానీ అండి ఇలా రెడీ అయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మటన్ బిర్యానీకి మించిన టేస్ట్ ఉంటుందండి ఇలా చేస్తే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, ఎప్పుడు ఒకేలా కాకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.